ప్రేమ ఈ ఒక్క పదంలోనే అసలైనదంతా దాగి ఉంది. మనిషిని పశువు నుంచి పరమాత్మనిగా చేసేందుకు కావలసినదంతా అసలైన ప్రేమలోనే ఉంది. ప్రేమ ఈ ఒక్క పదంలోనే అసలైనదంతా దాగి ఉంది. మనిషిని పశువు నుంచి పరమాత్మనిగా చేసేందుకు కావలసినదంతా అసలైన ప్రేమలోనే దాగి ఉంది. కాబట్టి ప్రేమే నీతి, ప్రేమ లేకపోవడం అవినీతి. మీరు ప్రేమ లోతుల్లోకి ఎంతగా వెళ్తారో అంతగా మీరు దివ్యత్వాన్ని అంటే దైవాన్ని చేరుకునే ఎత్తుకు ఎదుగుతారు. వ్యక్తుల సమూహమే సమాజం కదా. కాబట్టి ఒక సమాజంలోని వ్యక్తుల హృదయాలలో ఏదైతే ఉందో అదే ఆ సమాజంలో ప్రతిబింబిస్తుంది. అంటే విషపూరితమైన సమాజంలోని వ్యక్తుల హృదయాలలో విషబీజాలుంటాయి. అందుకే అలాంటి సమాజాలు ఎప్పుడూ హింసతో, ద్వేషంతో, ఆరోపణలతో రగిలిపోతూ ఉంటాయి. ప్రేమపూరిత సమాజంలో ప్రేమ బీజాలుంటాయి. అందుకే అలాంటి సమాజాలలోని సంబంధ బాంధవ్యాలు ఎప్పుడూ స్నేహం, ప్రేమ, కరుణలతో నిండి ఉంటాయి. ఎవరి అంతరంగంలో సంగీత సుగంధాలు ఉంటాయో అవే వారి బయట వ్యాపిస్తాయి. ఎవరి అంతరంగంలో విషపూరిత భావాలుంటాయో అవే వారి బయట కూడా వ్యాపిస్తాయి. అంటే ఎవరి అంతరంగంలో ఏదైతే ఉంటుందో అదే వారి ఆలోచనలో, ఆచరణలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి ప్రేమే నీతి, ప్రేమ రహస్యం అంటే ప్రేమ లేకపోవడం అవినీతి అని నేను అంటాను. నిజానికి ప్రేమ రాహిత్యం కంటే దురదృష్టకరమైన సంఘటన మనిషి జీవితంలో మరొకటి లేదు. ఎందుకంటే ప్రేమరాహిత్యంలో జీవించే మనిషికి అసలైన జీవితంతో అనుబంధం తెగిపోతుంది. దానితో అతడు తన ఉనికికి దూరమై ఒంటరిగా మిగిలిపోతాడు. అందరినీ కలిపి ఉంచేది కేవలం ప్రేమ ఒక్కటే. పొంగిపొరలే నిండైన ప్రేమ ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా? ధ్యానం ద్వారా అంతరంగ కేంద్రానికి చేరుకొని పరమానందాన్ని రుచి చూసిన వ్యక్తులలో అది అనంతంగా ఉంటుంది. అందుకే వారు వారి ప్రేమను స్వపరభేదం లేకుండా అందరికీ సమానంగా పంచుతూ ఉంటారు. కాబట్టి అసలైన అమృతమయమైన ప్రేమ పరమానంద స్థితిలో ఉండే అంతరంగం నుంచే ఉద్భవిస్తుంది తప్ప అది
బయట నుంచి వచ్చేది కాదు. ప్రేమించడం అనేది ఏదో చేసేందుకు వీలుగా ఉండే ఒక పని లాంటిది కాదు. అది పరిపూర్ణ చైతన్య స్థితి యొక్క సహజ స్వభావం. అలా కాకుండా ఎవరైతే ప్రేమను ఒక పనిలా చేస్తారో ఆ ప్రేమలో వాస్తవం ఉండదు. కాబట్టి పవిత్రమైన నైతిక జీవితానికి అసలైన ప్రేమే మూలాధారం. అందువల్ల సహజంగా స్వభావసిద్ధంగా పుట్టిన ప్రేమ లేకుండా స్వర్గంపై ఆశతోనూ నరకమంటే భయం వల్లనో నైతికంగా జీవించాలనుకునే వారికి దివ్యత్వం ఎప్పటికీ లభించదు. ఎందుకంటే ఏదో లాభాపేక్షతో నైతికంగా జీవించాలనుకునే వ్యక్తుల ప్రేమలో ప్రతిఫలాపేక్ష లేని నిజమైన ప్రేమ ఉండదు. అసలైన నైతిక జీవనానికి ఎలాంటి షరతులు, లాభాపేక్షలు ఉండవు. పవిత్రమైన ప్రేమ, పరమానందాల కలయికతో నిండిన జీవనమే అసలైన నైతిక జీవనం. కాబట్టి స్వర్గ సుఖాలు, నరక భయాలు ఉన్నంత వరకు చాలా పవిత్రంగా, నైతికంగా జీవించడం ఏమాత్రం వీలుపడదు. చాలా ఆధ్యాత్మికంగా జీవించే పరమ భక్తురాలైన రబియా ఒక చేతిలో కాగడాతో, మరొక చేతిలో నీళ్లకుండతో చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆమెను ఆపిన జనం, ఈ కాగడాతో, ఈ నీళ్లకుండతో ఏం చెయ్యాలని అంత వేగంగా పరిగెడుతూ వెళ్తున్నావు అని ఆమెను అడిగారు. వెంటనే ఆమె వారితో, నేను స్వర్గానికి నిప్పంటించేందుకు, నరకాన్ని ఆర్పేసేందుకు వెళ్తున్నాను. అప్పుడే మీరు ధార్మికులుగా జీవించేందుకు పడుతున్న కష్టాలన్నీ పోతాయి అంది. ఆమె చెప్పింది నిజమే. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే భయాలతో, లాభాపేక్షలతో నైతికంగా జీవించడం ఇంతవరకు సాధ్యం కాలేదు, ఎప్పటికీ సాధ్యపడదు కూడా. పైగా అలా జీవించడం కేవలం ఆత్మవంచనే అవుతుంది. అలాంటి మిథ్యా నైతిక జీవనం కారణంగా మనిషిలో జ్ఞానం వికసించకుండా ఆగిపోయింది. దానితో అవినీతి, అనైతికత, అరాచకత్వం విశృంఖలంగా వ్యాపించాయి. దాని ఫలితంగా స్వర్గంపై ఆకర్షణ, నరకమంటే భయం పూర్తిగా పోయింది. కాబట్టి అసలైన ప్రేమ ఆధారంగా ఉండే నైతిక జీవితం అవసరం సమాజానికి ఏర్పడింది. ఆధ్యాత్మికంగా జీవించేందుకు అది తప్ప మనుషులకు మరొక దారి లేదు. కాబట్టి ధ్యానం ద్వారా అంతరంగ కేంద్రానికి చేరుకుని పరమానంద స్థితిని పొందినప్పుడు మాత్రమే మీ నుంచి అసలైన ప్రేమ పుడుతుంది. అలాంటి ప్రేమ కంటే గొప్ప విప్లవం, దానికి మించిన పవిత్రత, సంపద మరొకటి లేదు, ఉండదు. అలాంటి ప్రేమను పొందిన వారిదే అసలైన జీవితం. కాబట్టి అసలైన ప్రేమలోనే అంతా ఉంది. క్రైస్తవం కాలకూట విషం, క్రిస్టియానిటీ ది డెడ్లియెస్ట్ పాయిజన్.
హిందువులారా, కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి. క్రైస్తవ మత ప్రలోభాలకు ఏమాత్రం బలికాకండి. ఎందుకంటే క్రిస్టియానిటీ ది డెడ్లియెస్ట్ పాయిజన్. క్రైస్తవం కాలకూట విషం. దీని గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే చదవండి క్రైస్తవం అండ్ జన్ పుస్తకం. ఈ పుస్తకంలోని వివరాలన్నీ కాలకూట విషయం లాంటి క్రైస్తవ మతం మానవాళికి చేసిన ఇంకా చేస్తున్న దురాగతాలపై ఆచార్య ఓషో రజనీష్ గారు చేసిన ప్రసంగాల సంకలనమైన క్రిస్టియానిటీ ది డెడ్లియెస్ట్ పాయిజన్ అనే పుస్తకం నుంచి సేకరించినవే. కాబట్టి తప్పక చదవండి క్రైస్తవం కాలకూట విషం అండ్ జన్ విషాలకు విరుగుడు అనే పుస్తకం.